రండి రండి. మా ఇల్లు ఎలా ఉంది సార్? మీరు అడిగేది ఆర్కిటెక్చరా వాస్తు శాస్త్రం? చూడడానికి ఎలా ఉందని. నీలాగే ముద్దుగా ఉంది. మీరు? నా పేరు రామచంద్రమూర్తి, వీరు మా తమ్ముడు గారు. నా పేరు భానుమూర్తి, వీరు మా అన్నగారు. బాగుంది బాగుంది. అన్నదమ్ములం గారు నమస్కారం. నమస్కారం. వీరు? అది పొమరేనియన్ సార్. ఓహో, ఓ రాణి నువ్వా? ఆర్ యు ఎ మెంబర్ ఆఫ్ దిస్ హౌస్? నో సార్, ఈవిడ గుర్రాల గురునాథం గారు అమ్మాయండి. మీరు గేదెల బసాయి గారు అబ్బాయి? గేది కాదండి, మా అబ్బాయి. ఓహో, మరి వారికి అబ్బాయిలు? ఉన్నాడు, వ్యాపారమే తిరుగుతూ ఉంటాడు. ఈ మధ్య ఇక్కడే వ్యాపారం చేయాలని నిర్ణయించుకున్నాడు. ఏ వ్యాపారమో? మందు కొట్టి ప్యాకెట్ ఆడుతూ ఉంటానండి. అన్నగారు, అవి వ్యాపారాలు కావే, వ్యసనాలు. ఇప్పుడు అతని గురించి ఎందుకు, మీరు రండి సార్. వాడి నువ్వు వారికి నన్ను పరిచయం చేయవే? ఐఎమ్ సారీ, మీరు చక్రవర్తి గారని మా హిస్టరీ మాస్టర్ని, అందరి చరిత్రలు తెలిసిన వాడిని. మీరు రండి. ఓ, ఈ శిల్పం రుద్రమదేవి కాలం నాటిదా? రుద్రమదేవే? అవును, కాకతీయ సామ్రాజ్ఞి ప్రజల్ని కన్నబిడ్డల్లా చూసుకునేది. ఆమె సాక్షాత్తు మన వాణిలాగే ఉండేది. ఆమె రాజ్యంలో నీలాగే ఇద్దరు సామంతులు ఉండేవారు. ఒకరు కోటారెడ్డి, మరొకరు లకుమయారెడ్డి. వారిద్దరూ ఆమె వెనకే ఉండి గోతులు తవ్వే. అంటే మేమిద్దరం వాళ్ళనే. ఉదాహరణ కన్నా. మీరు కూర్చోండి సార్. థ్యాంక్ యూ. రామచంద్రమూర్తి గారు. ఏం బాబు ఆకలిస్తుందా? కాదు, ఈ పిల్ల కుక్క కాదు, ఈ కుక్క పిల్ల కరుస్తుందా లేదా అని నాకు. పరాయి వాళ్ళు అయితే కరుస్తుంది బాబు. మరి నేను పరాయి వాడినో అయిన వాడినో టెస్ట్ చేసుకోనా? ఎలా చేసుకుంటావు? అలాగా చేస్తా. రామచంద్రమూర్తి గారు, అదే అది కరవదు మాస్టారు. ఏమైంది సార్? ఈ కుక్క పిల్ల నన్ను పరాయివాడిగా పరిగణిస్తోంది. 4 రోజులు మచ్చి చేసుకుంటే అదే మీ వెంట తోకాడించుకుంటూ తిరుగుతుంది. అవునులే, కుక్కలు కదా. మరి నాకు ఆకలిగా ఉంది, మీల్స్ రెడీయా? రండి. రండి పోచేద్దాం. తమ్ముడు గారు, ఈ 2000 1000 పట్టుకోండి. ఎందుకు? వీడు వెర్రో శుద్ధ వెర్రో తేలిపోతుంది. శుద్ధ వెర్రేనండి. బాబు, ఇద్దరు చాలా సంతోషంగా ఉన్నట్టున్నారు. 2000 కొట్టండి బాబు. 2000? ₹1 కూడా ఇవ్వను. ఊరికే కాదు బాబు, తమ కొడుకు శాసగిరి తీసుకున్నాడు బాబు. ఇయ్యండి బాబు. మావాడా? నీ దగ్గర ఎప్పుడు తీసుకున్నాడు? ఎందుకు తీసుకున్నాడు? నిన్నండి. ఇప్పుడు వాడు ఎక్కడున్నాడు? చాలా కొట్లోనండి. చిచ్చి సారగొట్ట. కాదన్నగారు, బార్ బార్. హలో, ఎస్. ఓహో, ఓకే, అలాగే, థ్యాంక్ యూ. మేనేజర్ సార్, చెకింగ్ వచ్చేట్టున్నారు. డూప్లికేట్ స్పేస్ లో ఒరిజినల్స్ ఉంచు. అలాగే. బీ కేర్ఫుల్. వచ్చావా తల్లి? నీ కొడుకు ఇందాక నుంచి ఇల్లు పీకి పందిరేస్తున్నాడు. నువ్వింకా రాకపోతేను. అలా ఉన్నావేమ్మా, మాట్లాడవే. ఏం జరిగింది? ఆయన కనిపించారు. ఎవరు? నా జీవితాన్ని ఈ స్థితికి తీసుకొచ్చిన మహానుభావుడు, నా బిడ్డకు తండ్రి. నిజంగా? మరి నన్ను చూసి కంగారు పడ్డాడు. గతాన్ని మర్చిపోయినట్టు నటించాడు. ఏమీ పట్టనట్టు కారెక్కి వెళ్లిపోయాడు. మరి నువ్వు చూస్తూ ఊరుకున్నావా తల్లి? ఊరుకోక నమ్మించి తాళి కట్టావని నలుగురిలో పంచాయతీ పెట్టమంటావా? ఆ నిజాయితీ ఆయనలో ఉంటే ఇవాళ నేను ఇలా ఉండేదాన్ని కాదమ్మా. భగవంతుడా, ఒకరిని నమ్మిన నేరానికి ఇంత పెద్ద శిక్ష. ఎవరడం పక్కనుండగా ఇప్పుడు వాళ్ళ సంగతి ఎందుకు సార్? పోనీ టిప్పు సుల్తాన్ గురించి చెప్పనా? ఈ టిప్పు సుల్తాన్లు పప్పు మహారాజులు తప్ప ఇంకేవి కనిపించవా? ఆ చెట్లు, ఆ పువ్వులు, ఆకులు అవన్నీ కనిపిస్తున్నాయి. కానీ నేను మొదటి నుంచి సైన్స్ సబ్జెక్ట్ లో వీక్, అందుకని. దాన్ని గురించి నేను చెప్తాను. నువ్వా? నోరు మూసుకుని అవతల వెళ్ళు. మూస్తానే. ఈ రోజుతో నీ చాప్టర్ క్లోజ్ చేయిస్తాను. మా వరమని కాలేజీ నుంచి డిబార్ చేస్తావా? అబ్బాయిలు, తప్పు తప్పు, అలా మాట్లాడకూడదు.
ఇది మన దేశ సంస్కృతికే అవమానం. చాలు చాలే పోయా. ఈ రోజు నీ తిని కలిసే వరకు వదలనే. చూడు బాబు, ఇలా ఒక ఆడపిల్ల మీద దౌర్జన్యం చేయడం మహాపాపం. చాలు చాలే పోయా. మీకు కావాల్సిన మనుషుల్లో బలవంతం చేస్తుంటే అమ్మా బాబు అంటారు. మీకు పౌరుషం లేదు. ఆ పౌరుషం ఎందుకు లేదు? ఏయ్ మిస్టర్, అమ్మాయి చేయదురు వదలం. వదలవు. చూడు, నేను ఎప్పుడో చెప్పాను ఐఎమ్ 2 in 1 అని, తెలుసా? ఇదిగో పట్టుకో. చూడు, నీ మొహానికి ఫైటింగ్ ఒకటా? నీకు ఫైటింగ్ కూడా తెలుసా? సార్, మీరేనా? అవును, నేనే. అసలు చరిత్రలో ఇది కూడా చరిత్రలోనే వద్దనుకో. హాయ్ ఫ్రెండ్స్, మీ అందరికి ఒక గుడ్ న్యూస్. ఏమిటే, ప్రపంచంలోని 8వ వింత గురించి మీ అందరికి చెప్పాలని ఆతృతగా వస్తే అందరూ డల్ గా ఉన్నారేమిటి? వాణి, మరి మరి చక్రవర్తి మాస్టర్ కి సన్మానం చేయాలా? నా సైడ్ నుంచి ఓకే. కాదే, మాస్టర్ ఎవరో కొట్టారంట, హాస్పిటల్లో ఉన్నారు. అలాగా? మీకెవరి మీదైనా అనుమానంగా ఉందా? లేదండి. ఇంతకు ముందు ఎవరితో ఘర్షణ పడ్డారా? అదే లేదండి. మరి మీ మీద అటాక్ చేయవలసిన అవసరం ఎవరికైనా ఎందుకు కలిగిందంటారు? ఏమో తెలీదండి. మిస్టర్ చక్రవర్తి, పిరికి వాళ్ళు పిచ్చి వాళ్ళు నేరస్తులను చట్టం నుంచి దాచేస్తుంటారు. మీరు బాగా చదువుకున్నవారు. మీలాంటి వాళ్ళు సహకరించకపోతే దుర్మార్గుల్ని పట్టుకోవడం కష్టం. బాగా ఆలోచించండి. వస్తాం. ఇదంతా నా మూలంగానేగా జరిగింది. కాదు, వర్మ తన మనుషుల చేత కొట్టించడం తెలుసు కూడా మీరెందుకు నిజాన్ని దాస్తున్నారు? నేను నిజం చెబితే 2 నష్టాలు. ఒకటి, ఒక మాస్టర్ని విద్యార్థి కొట్టాడు అంటే అది ఉపాధ్యాయుల వృత్తికే అవమానం. ఒక ఆడపిల్ల కోసం 2 మగవాళ్లు కొట్లాడుకున్నారు అని లోకానికి తెలిస్తే అది మీ జీవితానికి ఎంతో నష్టం. అందుకే ఈ నిజాన్ని నాలోనే దాచేశాను. వాణి, ఏమిటి ఆలోచిస్తున్నావు? ఏయ్, నువ్వేనా కాలేజీలో చరిత్ర పాఠాలు చెప్పుకునే మాస్టర్వి? మీరెవరండి? నేనెవరో నీకు అనవసరం. ఏటయ్యా, నా కూతురు చరిత్రలో ఈ మార్కులు వేస్తావా? నీకు ఎన్ని గుండ్లయ్యా? ఓహో, రాణి తండ్రి గారైనా మీరు? ఉమ్, ఆవిడ చదివిన చదువులకి అవే మార్కులు వస్తాయండి. అది చదవదయ్యా. చదవాల్సిన కర్మ దానికి లేదు. దాని చదువును బట్టి కాదు, నా లెవెల్ బట్టి దానికి మార్కులు వేయాలా. దాన్ని జిల్లా కలెక్టర్ చేద్దాం అనుకుంటున్నావు, నువ్వు 0 మార్కులు వేస్తావా? ఆ తెలివి ఆమెకు ఉండాలి. దాని బాబుకి నాకుంది. ఏ తెలివి లేనో ఈ రోజుల్లో డాక్టర్లు ఇంజనీర్లు అయిపోతున్నారు. నాకు కావాల్సిన తెలివితేటలు కాదయ్యా, డబ్బు. ఆ డబ్బుతో నేను డిగ్రీలు కొంటాను. నీకరసని బేరం చెప్పు, దిట్టంగా మార్కులు వేసుకో. అంటే లంచం ఇస్తారా? దానికి అంత పెద్ద మాటలు ఎందుకయ్యా? నీకు కావాల్సిన డబ్బులు నేను ఇస్తాను, నాకు కావాల్సిన మార్కులు నువ్వు వేస్తావు. నేను అటువంటి వాడి కాదండి. నిన్ను చూస్తేనే తెలుస్తుందయ్యా. నీలాంటి పిచ్చోళ్ళు నీతి నిజాయితీని పట్టుకు ఏలాడబట్టే నాలాంటి పెద్ద మనుషులు ఈదిని పడిపోతున్నారు. వేసుకోయా మాస్టర్, మార్కులు వేసుకో. నేను వేయను. ఆ? గుర్రానికో దెబ్బ మనిషికో మాట అన్నారు. చెప్పినట్టు మార్కులు వేయకపోతే నీ చరిత్ర పాఠాలు చెప్పే నౌకరీ పోతుంది, నీ చరిత్ర పోతుంది. జాగ్రత్త.
అయితే ఏం చేస్తారు? ఏం చేస్తానా నీ శరీరంలో పార్ట్లన్నీ ఏరువేరుగా తీసి పార్ట్లన్నీ ఏలమేం చేస్తాను. నువ్వు చేస్తానో తెలుసు. ఏం చేస్తావు? నా మెడ పట్టుకున్నావా? మెడబట్టుకోవడం కాదు, పళ్ళు రాలగొడతారు. నా పళ్ళు కొడతావా? ఈ లాభం లేదే. మాట్లాడేవాడితో మాట్లాడతా కానీ చెయ్యి చేసుకునే వాడితో చెయ్యి చేసుకున్నాయా? నాకా తెలివితేటలు ఉన్నాయ్యా. అమ్మా ఈ 2000 ఒక వేలు పట్టుకో. ఎందుకు? ఒక వేలు పట్టుకుంటే మా అబ్బాయిని, ఇంకో వేలు పట్టుకుంటే తమ్ముడు గారి అబ్బాయిని నువ్వు పెళ్లాడిపోతావు అనమాట. ఓ, ఒక పని చేయండి. ఈ 2000 తీసుకువెళ్ళి గ్యాస్ పేలో పెట్టండి. చూడండి, ఇటువంటి పిచ్చి ప్రశ్నలు వేసినా మళ్ళీ మీ అబ్బాయిలతో పెళ్లి మాట ఎత్తినా మర్యాద దక్కదు. జాగ్రత్త. ఇంకా ఏళ్ళలా వేలాడేసుకుని ఉంటుంటారు ఎందుకో పక్షపాతం వచ్చిన మనిషిలాగా మూసేయండి. ఇప్పుడు కర్తవ్యం ఏమిటో చెప్పడు తమ్ముడు గారు. నేను చెప్తాను, లోపలికి వెళ్ళి వాడిని లొంగ తీసుకుంటాను. ఇదిగో పొరపాటు నా పని చేసావు. ఈ మధ్య కరాటా నేర్చుకుంది, పళ్ళు రాలగొట్టగలదు. అబ్బా కర్తవ్యం ఏమిటో చెప్పండి, నాకు నిజంగానే పక్షపాతం వచ్చేటట్టుంది. ఏముందన్నగారు, మన అబ్బాయిని ఎలాగో చేసుకున్నది కదా, మన మాట వినే ఒక అనామకుడిని తీసుకొచ్చి పెళ్లి చేస్తే సరి. వాడు మాత్రం మన మాట వింటాడు. శుద్ధామాయకుడు అయితే మన మాటలు ఖచ్చితంగా విందేస్తాడు. అంటే మా హిస్టరీ మాస్టర్లు అంటే అయినా ఓరిని దుంపదగా, ఇటువంటి ఐడియా నువ్వు పుట్టగా కూడా ఇవ్వలేదురా. ఒరే ఈ మధ్య అన్నాలు అవి పంపుతుంది వాడికేనా? అన్నగారు, అబ్బా తమ్ముడు గారు, ఇక మీరు నాకేం చెప్పక్కర్లేదు. ఇంతకంటే పనికి మళ్ళీ ఏదో మనకి ఇక ఎవడూ దొరకడు. ఏమండి, మీ ప్రశ్నలతో నేను ఉక్కిరిబిక్కిరి అయిపోతున్నాను. నాకేదో కంగారుగా ఉంది. కాస్త నన్ను ఆలోచించుకోనివ్వండి. ఇందులో ఆలోచించుకునేదే ఉంది బాబు. మీరిద్దరూ చిలక గురింకిలా ఉంటారు. చూడు బాబు, పెద్దవాడిని నేను చెప్తున్నాను, నా మాట కాదన. ఏమండి, ఆడి నన్ను ఒప్పుకుంటుందా? అయ్యయ్యో, అమ్మాయి మిమ్మల్ని ప్రేమించిందని తెలిసాకే ఇంతవరకు వచ్చాం. నిజంగా? తల్లిదండ్రి లేని పిల్ల, చిన్నప్పటి నుంచి మేమే గారాభంగా పెంచాం. ఈ పెళ్లి జరిపించేస్తే ఇంటి పెద్దలుగా మా బాధ్యత నెరవేర్చిన వాళ్ళం అవుతాం. ఏదో ఆశపడి వచ్చాం బాబు, కాదనదు. కాదనొద్దు బాబు, మా మాట విను. మీరింత బలవంతం చేస్తుంటే నేను కాదనలేకపోతున్నాను. సరే, మీ ఇష్టం. సంతోషం బాబు, సంతోషం. ఈ నవ్వే కావాలి బాబు. అమ్మా, అమ్మా, ఏం జరిగింది బాబు? నా చెల్లెలి కాపురం నిలబెడతానని, మా నాన్న నిర్దోషం నిరూపిస్తానని నీకు మాటిచ్చాను కదమ్మా. ఆ ప్రయత్నంలో భాగంగానే నేను పెళ్లి చేసుకుని రావాల్సి వచ్చింది. పెళ్లి చేసుకొచ్చావా? మరి వదిలేదన్నయ్యా? రాలేదమ్మా, తీసుకురాలేదు. ఎందుకని బాబు? నేను పెళ్లి చేసుకున్నది ఆనందరావు గారి అమ్మాయి వాడినమ్మా. ఆనందరావు గారు అమ్మాయినా? అవునమ్మా. నాన్నగారి మీద హత్యా నేరాన్ని మోపిన ఆ దుర్మార్గుల ఆచూకీ తెలుసుకోవడం కోసమే ఇన్నాళ్లు నేను అమాయకుడిలా నటించి వాళ్లను మోసం చేశాను. ఆ ఆశయం నెరవేరడం కోసమే నీతో చెప్పకుండా వాణి మెడలో తాళిగట్టి. అంతే. ఇది విని నేను సంతోషపడతానని ఈ పని చేసావా బాబు? అమ్మా, ఒక్కగానొక్క బిడ్డ పెళ్లిని కళ్ళారా చూడాలని కళ్ళుగనే తల్లికి ఆ ఆనందాన్ని లేకుండా చేశానని తెలుసు. కాని తాను చెయ్యని నేరానికి ఎన్నో సంవత్సరాలుగా జైల్లో మగ్గుతున్న నాన్న గర్వంగా బయటికొచ్చిన రోజున ఇల్లాలిగా నువ్వు సంతోషపడతావని తెలుసు. కడుపున పుట్టిన ఆడపిల్ల సంతోషంగా మెట్టినింటికెళితే తల్లిగా గర్వపడతావని తెలుసు. అందుకేనమ్మా ఈ చిన్ని ఆనందాన్ని నీకు లేకుండా చేశాను. అమ్మా, తప్పైతే నన్ను క్షమిస్తావని కూడా నాకు తెలుసమ్మా. లేదు బాబు, నీ సంతోషానికి అయితే ఈ పెళ్లి ఇలా చేసుకోవాల్సిన అవసరం లేదు. పెళ్లిలో కూడా ఒక ప్రయోజనాన్ని వెతుక్కుని నిన్ను ఏ తల్లిని ఎలా తప్పుపడుతుంది బాబు? నువ్వేం తప్పు చేయలేదు, చేయలేవు. అన్నయ్య, వదిన ఎప్పుడు తీసుకొస్తావు? తీసుకొస్తాను. తండ్రిని పోగొట్టుకుని నష్టపోయిన ఆమెకు, ఉన్న తండ్రిని దూరం చేసుకున్న మనకు న్యాయం జరిగిన రోజున ఆనందంగా మన అమ్మా నాన్నల్ని ఇంట్లో పెట్టి వారిద్దరి ఆశీర్వాదం పొందగలిగిన రోజున తప్పకుండా తీసుకొస్తాను. ఇక నుంచి నా లక్ష్యం, ఆశయం, ఆదర్శం ఒక్కటి. మన రెండు కుటుంబాలకు మనశ్శాంతి లేకుండా చేసిన ఆ దుర్మార్గుల కోరలు బీకి నిజాన్ని కక్కిస్తాను.